సృష్టికర్త భవిష్యత్తు నాయకులు నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. భవిష్యత్తు నాయకులు యువకుల సృష్టికర్త ఆత్మ ప్రభుత్వం లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భవిష్యత్ తరాల ఆశా జ్యోతి భవిష్యత్ నాయకులు యువకుల సృష్టికర్త ముఖ్య కారకులు మరి ప్రధానులు నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు, ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు. ఎంపీ శ్రీభరత్ గారు మన మధ్యకొచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్థానిక శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మార్చులు, భవిష్యత్ తరాల ఆశా జ్యోతి భవిష్యత్తు నాయకులు, యువకాలం సృష్టికర్త దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి జీవో ఇష్యూ చేయడానికి ముఖ్య కారకులు మన మధ్యకే ఇచ్చేశారు నారా లోకేష్ గారు. వారికి మరొక్కసారి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం. చెట్టి బలిజ సమాజ స్థాపకుడు కీర్తి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమానికి మన మీదుండే అభిమానంతో శాసనసభ్యులు కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. పుష్పగుచ్చాలు వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కార్యక్రమాన్ని బండారు సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే గారికి, కన్నబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి గారు 1853 మార్చి 23వ తారీఖున జన్మించారు. అమలాపురం దగ్గర బోడస్కూరు గ్రామంలో. ఆయన 1928 మార్చి 26వ తారీఖున మరణించారు. ఈ భూమి మీద 75 సంవత్సరాలు జన్మించారు. మనం ప్రతి సంవత్సరము కూడా జయంతులు జరుపుకుంటున్నాం. కానీ ఈ జయంతికి ఒక ప్రత్యేకత ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క కృషితో ఒక జీవోని ఇష్యూ చేయించుకుని అధికారికంగా రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. అందుకోసం చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అమలాపురం హై స్కూల్లో విద్యని అభ్యసించారు. స్వతహాగా భూస్వామి. ఆయన 1900 సంవత్సరంలో బర్మా వెళ్లారు వ్యాపారం చేద్దామని. అక్కడే సామాజిక స్పృహతో 1905లో రాత్రి పాఠశాలలు పెట్టి, గ్రంథాలయాలు పెట్టి వయోజన విద్య ప్రయోజనం గురించి అక్కడ తెలియజేశారు. ఆయన మేయర్గా కూడా బర్మాలో పనిచేశారు. మరి ఆయన మళ్ళా తిరిగి
ధనాన్ని సంపాదించి మరలా అమలాపురం బోనస్ స్కూల్ వచ్చేశారు. అయినా ఆయనకి ఒక వెలుతుంది. అప్పటి వరకు ఈ చెట్టుబల్జ కులం అనేది నామకరణం లేదు. ఈడుగోళ్లుగా, చెట్టుగాళ్లుగా, చెట్టుగాండ్రగా ఇష్టానుసారం ఒక అవమానకరంగా పిలవబడుతున్నాం మనం. అప్పుడు ఆలోచించి ఒక అమలాపురంలో పెద్ద సభ పెట్టి చెట్టి బలిజగా మార్చి మనందరినీ చెట్టి బలిజ ఒక నామకరణ చేసి చెట్టి బలిజలుగా గుర్తించి 1920లో ఒక సంఘాన్ని స్థాపించారు. 106 సంవత్సరాలైంది ఈ సంఘం పెట్టి. కాబట్టి ఆయన్ని స్మరించుకుందాం. ఇకపోతే ఆ సంఘం పెట్టిన తర్వాత విద్యారంగంలో ముందుకు పోయాం, ఉద్యోగ రంగంలో ముందుకు పోయాం, వ్యాపార రంగంలో ముందుకు పోయాం, రాజ్యాధికార దిశగా చాలా వరకు ముందుకు పోయాం. అయా లోకేష్ గారు, ఆ చెట్టుబల్జ సామాజిక వర్గం ఒక్కసారి పరిశీలిస్తే రాజ్యాధికార దిశగా కూడా మంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది మాకు చరిత్ర. మరి ఇప్పుడు కూడా మీ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కేబినెట్ లో మంత్రి స్థానం కూడా ఉంది. అనేక పదవి శాసనసభలో శాసన సభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా. అయితే లోకేష్ గారు, నేను అధ్యక్ష అని ఒక్కసారి చట్టసభల్లోకి వెళ్దామని ఒక చెట్టుబలిజ జాతీయుడిగా ఆలోచిస్తే ఆ సభ అధ్యక్ష స్థానంలోనే కూర్చోబెట్టి నన్ను అధ్యక్ష అని పిలిచే స్థాయికి కూర్చోబెట్టిన లోకేష్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇకపోతే ఒక విషయం ఏమిటంటే, లోకేష్ బాబు గారు మా చెట్టుబలిజ జాతీయులకి ఒక కోరిక ఉంది. చట్టసభలలో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా అవకాశాలు వచ్చాయి. ఢిల్లీ వెళ్లే అవకాశం మాకు రావటం లేదు. చివరికి ఒకసారి రాజ్యసభలో అవకాశం కలిగింది కానీ లోక్సభలో మాకు అవకాశం కలగలేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం వస్తే లోక్సభకు పంపిస్తారని కూడా యువ నాయకులు లోకేష్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మొట్టమొదటిగా మరి ఉపన్యాసించవలసిందిగా రాష్ట్ర చెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారిని 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చరిత్రని చెప్పుకోవాలి. సెట్టిబల్జీలు అందరికీ కూడా మనకి సెట్టిబల్జీ అని నామకరణం చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారిది రాష్ట్ర పండుగగా మనకి నిన్న జీవో ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే దీన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లగానే ఒక 2-3 రోజుల్లోనే ఈ ఫైల్ చాలా స్పీడ్గా తీసుకెళ్లి నిన్న ఒక రోజు పుట్టినరోజు ముందుగా జీవో ఇచ్చినందుకు ప్రత్యేకించి ఈ సెట్టిబల్జీలు అందరి తరపున కూడా లోకేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతిదీ కూడా యువకాలం చూశారు. అందరూ ఎన్ని కష్టాలు పడ్డారో సార్ ప్రతిదీ కూడా గమనించారు. ప్రతి కులంతో కూర్చున్నారు. ఆ కులానికి ఏమేమి అవసరాలో అన్ని గమనించుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మద్యం షాపుల్లో అధికారం వచ్చిన వెంటనే 10% రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రిజర్వేషన్ ఇస్తే అక్కడితో ఆగిపోలేదు. సెట్టిబల్జీలు గీత కులాలు ఆర్థికంగా బలపడాలి, వీళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారని గమనించి లోకేష్ గారి దృష్టికి మళ్ళా తీసుకువెళ్తే ఎక్కడా కూడా లేని విధంగా 50% రాయితీ ఒక గీత కులంలో పుట్టిన వాళ్ళకే వర్తింపి చేసేలాగా ఆ జీవో కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా లోకేష్ గారు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతిదీ కూడా అన్ని కులాలకు కూడా సమన్యాయం చేస్తూ ఈ రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతికి అధికారంగా జరుపుకోవడానికి ఇంత టైంలో కూడా 1,32,000 కోట్లతో ఈ రోజు శంకుస్థాపన ఉన్నా సరే ఆయన ఈ రోజు సెట్టిబల్జీలు ప్రత్యేకంగా కలాలని చెప్తే అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు, అలాగే మనకి ఇంత టైట్ షెడ్యూల్లో కూడా సెట్టిబల్జీల మీద ఉన్న అభిమానంతో
ఆయన ఇచ్చిన టైంకు నా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ఇంత పండగ వాతావరణంలో చేసుకోవడానికి సహకరిస్తున్న ప్రత్యేకించి లోకేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సత్యబాబు గారు. పెద్దలు మాజీ మంత్రి వైద్యులు ప్రస్తుతం ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి యువ నాయకుడు, భవిష్యత్తు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక గురుతర బాధ్యతని హెచ్ఆర్డి మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, మరి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ముందుకు నడపడానికి ఆలోచన చేస్తున్న యువ నాయకుడు, ఈనాటి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జాతీయ పండగగా జరుగుతున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు రామకృష్ణ గారు, మరి సెట్టిబల్జ కార్పొరేషన్ యొక్క అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సత్యబాబు గారు, కార్పొరేషన్ చైర్మన్ అనంతలక్ష్మి గారు, వేదికలంచిన ఇతర పెద్దలారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జాతి పెద్దలారా, సోదరి సోదరుల మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, మరి అభిమానులారా, అందరూ కూడా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క ప్రధానంగా ఈ యొక్క ఆయన జీవన శైలిలో మీరు ఇప్పుడే రెడ్డి సుబ్రహ్మణ్య గారు ఇచ్చారు, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే. కారణం ఏంటంటే ఒక్కొక్క జాతిలో ఒక మణిరత్నం పడుతూ ఉంటారు. ఆయనే ఆ మణిరత్నం దొమ్మేటి వెంకటరెడ్డి గారు. శబరస్మరణీయుడు, జాతికి ఒక రకమైన ఆలోచన, నాయకత్వం యొక్క లక్షణాలతోటి బర్మా నుంచి వచ్చిన తర్వాత విద్య ద్వారానే సమాజాన్ని ముందుకు తీసుకెళ్లవన్న ఆలోచన చేసి ఆనాడు స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ లేవు, విద్య ద్వారానే వారికి విద్యావకాశం కల్పించాలి, ఫీ రీయింబర్స్మెంట్ని మొట్టమొదటిగా ప్రారంభించిన జాతి పెద్ద దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అటువంటి కార్యక్రమాల్లో స్పృహ కలిగిన ఒక నాయకుడిగా, జాతి పెద్దగా కేంద్ర సెట్టిబల్జీ స్థానాన్ని ప్రారంభించి అమలాపురంలో, మరి ఉభయ గోదావరి జిల్లాల ప్రధానంగా గీత వృత్తి కలిగిన ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తూ వారి యొక్క భవిష్యత్తుని ఎడ్యుకేషను, కులవృత్తిలో గీత వృత్తి ఉన్నప్పుడు కూడా ప్రధానంగా విద్యా విధానంలో మీ కుటుంబాలను పైకి తీసుకురావాలని ఆలోచన చేసిన ఒక పెద్ద వేళ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మీ అందరి ఆశల్ని నెరవేరుస్తూ ఒక రాష్ట్ర పండగగా జరపాలని ఎప్పటి నుంచో కోరిక కలుగుతున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమం జరపాలని మీ అందరినీ ఉన్నప్పుడు కూడా సత్యబాబు గారు ఆ కార్పొరేషన్ ద్వారా ఒక రిజల్యూషన్ చేసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని కోరినప్పుడు మీ అందరూ కూడా వెళ్ళి ఒక నెల రోజుల్లోనే ఈ జీవో వచ్చింది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, వారికి ఈ కార్యక్రమాన్ని 23వ తారీఖు జరపడానికి జీవోని అత్యంత వేగంగా నడిపిన యువ నాయకుడు లోకేష్ గారు కూడా జాతి పెద్దలందరి తరపున, అభిమానులందరి తరపున హృదయపూర్వకంగా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు ఒకటే కోరిక, మీ అందరి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చింది. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఇవాళ ఎన్డీఏ కూటమి ఏ రకంగా అభివృద్ధి చేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈ ప్రాంతం మరొక హైదరాబాద్ కాబోతుందనే మాట చెప్తా ఉన్నాం. కన్నా పెద్దంట. ఎస్, వెల్కమ్ ఇట్. ఈనాడు ఈ కార్యక్రమం ఒక ఉత్సాహాన్ని,
ఆలోచనని, ఒక పట్టుదలని ఈనాడు సమాజానికి అందించిన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా లోకేష్ గారు కానీ, పారిశ్రామిక మంత్రి కానీ అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్న సందర్భంగా ఒకనాడు రాజధాని లేని రాష్ట్రం, ఈనాడు రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మించుకుంటా ఉన్నాం. అధోగతికి కట్టిన ఈ పరిపాలనని ఒక సుఖానిగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్న సందర్భంగా మీ అందరి ఆశలు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశల్ని, ఒకనాటి జాతి పెద్ద వెంకటరెడ్డి గారి యొక్క ఆశలను కూడా ఈనాడు మనందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రతి కుటుంబంలో కూడా విద్యా విధానాన్ని చేయాలని, విద్య ద్వారానే ఈ సమాజాన్ని అభివృద్ధి చేయగలమని, పారిశ్రామికవేత్తలు కావాలి, విద్యావేత్తలు కావాలి, శాస్త్రీయవేత్తలు కావాలి, డాక్టర్స్ కావాలి, ఆఖరికి రాజకీయవేత్తలు కావాలి. సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో మన బీసీ సోదరుడు, మనందరికీ సుపరిచితులు, రికార్డు స్థాయిలో మెజార్టీతో గెలుపొందినటువంటి శాసన సభ్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఆశీస్సులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మరి ఈరోజు చెట్టిబలిజ సామాజిక వ్యవస్థాపకులైనటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతి సందర్భంగా, అలాగే ఈరోజు ప్రభుత్వం లాంఛనాలతో మరి ఇది జయంతి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు నిర్ణయించిన తర్వాత మరి ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జోనల్ ఆఫీసులో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దీనికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, మరి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఐటీ శాఖ మార్చిలు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు లోకేష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, ఆచంట శాసనసభ్యులైనటువంటి పితాని సత్యనారాయణ గారికి, అలాగే చెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి గుడిపూడి సత్యబాబు గారికి, బీసీ కమిషన్ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి అనంతలక్ష్మి గారికి, డిసిఎంఎస్ చైర్మన్ గారైనటువంటి చంద్రమౌళి గారికి, అలాగే కార్పొరేటర్స్ కి, డైరెక్టర్స్ కి, వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టర్స్ కి, వేదిక ముందు ఉన్నటువంటి చెట్టిబలిజ సోదరులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా. ముందుగా చెట్టిబలిజ సోదరులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కీర్తిశేషులు వెంకటరెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మనకి ఎవరైతే అభ్యుదయకి పాటుపడతారో వారి యొక్క ఆలోచనలు కానీ తీసుకుంటే అందరూ కూడా విద్యాపరమైనటువంటి అభివృద్ధి వైపే ఆలోచిస్తారు. మరి ఆ రోజు 1858లో పుట్టి చెట్టుబలిజ సోదరుల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడ్డమంటే వాళ్ళకి విద్య బోధించాలి, ఇన్స్టిట్యూషన్లు పెట్టాలనే ఒక ఆలోచన చాలా గొప్ప ఆలోచన. దాన్ని
మనం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జ్ఞానాభివృద్ధి అభివృద్ధి అన్న గౌతమ్ బుద్ధుల వారి యొక్క ఆలోచన మనం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా వెనకబడినటువంటి వర్గాలు ఆడపిల్ల విద్య పట్ల మరి ఎక్కువగా మనం శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వెనకబడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆడపిల్లని భారంగా చూస్తాం. ఎంత తొందరగా పెళ్లి చేసి పంపించేద్దాం అన్న ఆలోచనలో ఉంటాం. ఈరోజు ఆ ఆలోచన మానుకోవాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆడపిల్ల విద్య ముఖ్యమనే ఆ రోజు విద్యలో మరి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమాజ స్థాపన కోసం వెనుకబడినటువంటి వర్గాలకి రాజకీయ సముచిత స్థానం కల్పించాలని ముందుకెళ్తున్నటువంటి ఆలోచన మీరు అందరూ కూడా గమనించాలి. 40 సంవత్సరాలుగా ఆ ప్రయత్నంలో వారు ముందుకెళ్తూ అటు ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి పైకి రావాలంటే ఇంజనీరింగ్ చేయాలి, అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అదే కొదవలో మన యువ నాయకులు, మన జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే మన భవిష్యత్తు నాయకులు కూడా అదే ప్రయత్నంలో వెళ్తున్నారు. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజ స్థాపనకి, అలాగే చెట్టు బలిజ సోదరులకు అభ్యున్నతికి పాటుపడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం. జీవోఆర్టీ నెంబర్ 629 తేదీ 22/3/2026 జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి ప్రధాన కారకులు నారా లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పదవికే వన్నె తెస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మార్చులుగా సమాజంలో గౌరవాన్ని పెంచుతూ భవిష్యత్ తరాలకు ఆశాజ్యోతిగా ముందుకు దూసుకుపోతున్నటువంటి యువగలం సృష్టికర్త. ఆయన మాట్లాడే ముందు ఆయనకి ప్రధానంగా 2 విషయాలు, కోరికలు. మ్యాన్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ వాంట్స్ అంటారు. మానవుడు కోరికల సంపుటి. ఎకనామిక్స్ లో చదువుకున్నాం. ఒక కోరిక తీరితే మరొక కోరిక పుట్టుకొస్తుంది. దయచేసి మరి మిమ్మల్ని అడగకపోతే మేము ఎవరిని అడుగుతామని వారిని కోరుకుంటూ జీవో ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న కోరికలు, సమంజసమైనటువంటి కోరికలు. కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారు బోర్డర్ స్కూల్లో జన్మించారు కనుక, ఆ బోర్డర్ స్కూల్లో ఒక బ్రిడ్జి ఉంది కనుక ఆ బ్రిడ్జికి దొమ్మేటి వెంకటరెడ్డి వారదని పెట్టమని చెట్టి బలిజ జాతీయులందరినీ తరపున వారిని కోరుతున్నాం. ఆ బ్రిడ్జి వద్దే 15 అడుగుల వెంకటరెడ్డి గారి కాస్య విగ్రహం నెలకొల్పవలసిందిగా 2వ కోరిక కోరుతున్నాం. ఇక 3వ కోరిక, చెట్టి బలిజ భవనాలు, సామాజిక భవనాలు. చెట్టి బలిజ సామాజిక భవనాలు మాకు అవసరం కాబట్టి చెట్టి బలిజ సామాజిక భవనాలు మీరు అవకాశాలు వచ్చినప్పుడు 2 ఎకరాలు భూమి కేటాయించి 5 కోట్లు తక్కువ కాకుండా దొమ్మేటి వెంకటరెడ్డి చెట్టి బలిజ సామాజిక భవనాలు మొట్టమొదట అమలాపురంలో 1, రాజమండ్రిలో 1, కాకినాడలో 1, నరసాపురం, ఏలూరు, విశాఖపట్నం, అమరావతిలో అంచెలంచెలుగా ఒకేసారి చేయమని కాదు, అవకాశాలను బట్టి
ఆ భవనాలకు శ్రీకారం చుట్టి మమ్మల్ని ఆదుకోవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు నారా లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై దొమ్మేటి వెంకటరెడ్డి గారు, జై దొమ్మేటి వెంకటరెడ్డి గారు, జై సెటిబల్జా, జై జై సెటిబల్జా. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారికి, వెలక్పూడి రామకృష్ణ బాబు గారికి, సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారికి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, సెట్టిబల్జా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మీరు మాకు మెజారిటీ ఇచ్చి గెలిపిస్తాం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నాకు యువగలం పాదయాత్ర రోజులు గుర్తొచ్చినాయి. పాదయాత్రలో నేను నడుస్తూ ప్రతిరోజు ఒక సామాజిక వర్గంతో కూర్చోవాలి, నేరుగా వాళ్ళని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఒక తాపత్రయం నాలో ఉండేది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. యువగలం పాదయాత్రలో మా సెట్టిబల్జా సోదరుని కలిసినప్పుడు వాళ్ళ ఆనాడు ఒక విషయం నన్ను కోరారు. పెద్దలు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పైన ఆయన జయంతి సందర్భంగా అది ప్రభుత్వం పండగగా ప్రకటిస్తే బాగుంటుందని ఆనాడు మీరు కోరారు. ఇచ్చిన హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలతో నేను నడిచినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి స్వయంగా నేను తెలుసుకుంటాం జరిగింది. బ్రిటిష్ పాలనలో మన సెట్టిబల్జా సోదరులు వలసలుగా బర్మాకి వెళ్ళేవారు. దాంట్లో భాగంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు బర్మాకి వెళ్ళారు. అక్కడ ఒక షిప్ని అద్దెకి తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఏకంగా అదే షిప్కి యజమానిగా తయారైన వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అంత దూరం వెళ్ళినా విద్యా విలువల గురించి తెలుసుకునేవారు. దాని తర్వాత మన పిల్లల కోసం ఆయన బర్మాలో ఏకంగా పాఠశాలలు ప్రారంభించారు. అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాత్రిపూట పెద్దవారు చదువు చెప్పిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అక్కడ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మన కోసం ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసి మన పిల్లల్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత జన్మభూమి కోసం సేవ చేయాలని తిరిగి మన ప్రాంతానికి వచ్చిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. బొడసకూరు జమీందార్గా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. స్వాతంత్రం కోసం కూడా పోరాడారు. స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేశారు. లైబ్రరీలు కూడా ప్రారంభించారు. సెట్టిబల్జల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు మనకు చేస్తాం కూడా జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే సెట్టిబల్జల సోదరుల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి గారని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. యువగలం పాదయాత్రలో మన సెట్టిబల్జ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. యువగలం పాదయాత్రలోనే నేను ఆనాడు హామీ ఇచ్చాను. ఇప్పుడు లిక్కర్ షాపులు వస్తాయి, విధానం మార్చుతాం, దాంట్లో 10% మా సెట్టిబల్జ సోదరులకు అందిస్తాను ఆనాడు హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది. ఇక్కడున్న సెట్టిబల్జ సోదరులందరూ ఒక విషయం ఆలోచించమంటున్నాం. 2014 నుంచి 19 వరకు సెట్టిబల్జ సోదరుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు
ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసింది. ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేశాం, లోన్లు అందించాం. కొన్ని కారణాల వల్ల 2019లో అధికారం కోల్పోయాం. 2019 నుంచి 24 వరకు మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఆనాడు జే బ్రాండ్లు ప్రోత్సహించడానికి మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆనాడు సెట్టిబల్జ సోదరులు రోడ్డెక్కి ధర్నా చేస్తే కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్ లాక్కుని తీసుకెళ్లారు, జైలుకు కూడా పంపించారు. ఒక్క చిన్నారి వాళ్ళ అక్కని వైకాపా నాయకులు పిల్లలు ఏడిపిస్తున్నారని ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి ఆయన కంప్లైంట్ చేస్తే ఆ చిన్న పిల్లోడిని అతి కిరాతకంగా కొట్టి అతను చదువుతున్న పుస్తకాల్లో పేజీలు చింపి నోరులో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ చిన్నారి పేరే అమర్నాథ్ గౌడ్. ఇట్లా అడుగడుగున ఎంతోమంది బీసీ సోదరుల పైన దాడి చేశారు. ఒక మాటలో చెప్పాలంటే భయంలో బతికాం. ఎప్పుడు ఎవరు ఎక్కడ దాడి చేస్తారో తెలియని పరిస్థితి. ఆ అమర్నాథ్ గౌడ్ని చంపేసిన వారు బెయిల్ వస్తే ఊరేగింపులో ఇంటికి తీసుకెళ్లారు. అంటే ఎంత చిన్న చూపో ఆనాటి పాలకులు ఎట్లా చూశారో దయచేసి ఆలోచించమని ఇక్కడున్న మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ వచ్చింది. మన సమస్యలకి ఒక పరిష్కార మార్గంలో మనం నడుస్తున్నాం. కానీ గడిచిన 5 సంవత్సరాలు మనం ఎంత ఇబ్బంది పడ్డాం, మన బీసీ సోదరులు ఎట్లా వేధించారో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తోట చంద్రయ్య కేవలం మన నాయకుడికి జయ చెప్పలేదని, వాళ్ళ పార్టీకి జయ చెప్పలేదని చంపేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, అదే తోట చంద్రయ్య వాళ్ళ అబ్బాయికి ఇంకొక 10 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం ప్రజాప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇది ఎందుకు చేపట్టామంటే ఒక మెసేజ్ ఇచ్చేదానికి. గత పాలకుల ఆలోచన ఏంటంటే ఇంటి పెద్దని చంపేస్తే ఆ కుటుంబం రోడ్డు పైన పడుతుందని, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో వాళ్ళు చేస్తున్న అరాచకాల పైన పోరాడినందుకు దారుణంగా పిలిచి మరీ చంపేశారు. నందం సుబ్బయ్య పిల్లల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ చదివిస్తుంది. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ఈరోజు సొంత నా తల్లి భువనేశ్వరి అమ్మ చదివిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీకి బీసీ సోదరుల పట్ల ఉన్న గౌరవాన్ని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మనందరం కలిసికట్టుగా పోరాడం, మనందరం కలిసికట్టుగా నడిచాం. అందుకే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసింది. ప్రజాప్రభుత్వం పైన బాధ్యత పెరిగింది. చేయాల్సిన పనులున్నాయి. అనేక ఆర్థిక ఇబ్బందులున్నా, ఒక మాటలో చెప్పాలంటే ఆర్థిక సంక్షోభం ఉన్నా ఒక్కొక్కటి అధిగమించుకొని ఈరోజు మనం ముందరికెళ్తున్నాం. ఇప్పుడే పెద్దలు పీతాని గారు అన్నట్టు ఈరోజు 2 కార్యక్రమాలు. ఒకటి తుమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ఈరోజు ఘనంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నాం. సాయంత్రం భారతదేశ చరిత్రలోని అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీ అనకాపల్లిలో శంకుస్థాపన చేయబోతున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ముందరికి వెళ్ళాలి, సమర్థవంతంగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. మా అధ్యక్షుల వారు నేను కూర్చుని ఎక్కువ సమయం మేము ఆడుతూ ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారి వయసు 75 అయి ఉండొచ్చండి. కానీ ఆయన చూస్తే ఆయనలో 25 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నట్టుంటారు. ఆయన స్పీడ్కి ఇప్పటికీ నేను పల్లా గారు అందుకోలేకపోతున్నాం. ఆయన పట్టుదల వల్ల ఈరోజు జియో మనకు వచ్చింది. చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. నేను కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా అందరితో మాట్లాడుతున్నాం. ప్రత్యేకంగా మన కోసం ఎన్నికలప్పుడు నేను హామీ ఇచ్చా. దాంట్లో కమ్యూనిటీ భవనాలు కడతానని హామీ ఇచ్చినాం. అంతేకాకుండా కళ్ళు తీస్తున్న సమయంలో ఎవరన్నా చెట్టు నుంచి పడితే వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్తాం కూడా జరిగింది. ఈ 2 తప్పనిసరిగా చేసే బాధ్యత
ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా శెట్టి బల్జ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ఇంతేకాకుండా పెద్దలు ఇప్పుడే అడిగారు, బ్రిడ్జికి పేరు పెడితే బాగుంటుందని కోరారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టామని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నాం. విగ్రహం ఊర్లో విగ్రహం పెడితే బాగుంటుందని పెద్దలు కోరారు. ఆ బాధ్యత మనందరిది. ఎందుకు చెప్తున్నానంటే ఆర్య వైశ్య సోదరులకి ఇట్లనే నేను చెప్పా, అమరావతిలో పుట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేద్దామని. వాళ్ళు వచ్చి కలిసినప్పుడు నేను ఒకటే అడిగా, కలిసికట్టుగా చేయాలి. ఇది కేవలం ఒక ప్రభుత్వం కార్యక్రమం కాదు, ఇది సమాజ కార్యక్రమం, సమాజ సేవ. అందరం కలిసికట్టుగా చేయాలని ఆనాడు వాళ్ళని కోరటం జరిగింది. వాళ్ళు ముందుకొచ్చారు, బాధ్యత తీసుకున్నారు, ఊరూరు తిరిగారు, ప్రతి తలుపు తట్టారు, డబ్బులు ప్రజల దగ్గర నుంచి రేజ్ చేశారు. దానికి ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చి ఈరోజు అద్భుతంగా మన విగ్రహం ఏర్పాటు చేసాం, ఆవిష్కరించాం. అదేవిధంగా దొమ్మెట్టి వెంకటరెడ్డి గారి విగ్రహం ఏర్పాటు కోసం కలిసికట్టుగా చేద్దాం. కమ్యూనిటీగా కాదు, సమాజం మొత్తం ఇన్వాల్వ్ చేద్దాం. ఆయన గొప్పతనం ఏంటో ప్రతి గడప తొక్కి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఆయన ఊరిలో తప్పనిసరిగా విగ్రహం ఏర్పాటు చేద్దాం, కానీ కలిసికట్టుగా చేద్దాం. లోకేష్ గా నా సహాయం ఉంటుంది, తెలుగుదేశం పార్టీగా పల్లా శ్రీనివాస్ అన్న నాయకత్వంలో సహాయం అందజేస్తాం, ప్రభుత్వం నుంచి కూడా చేస్తాం. కానీ అందరం కలిసికట్టుగా విగ్రహాన్ని నిర్మించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. మనం చూసాం, సుమారుగా 58 అడుగుల విగ్రహం 194 రోజుల్లో అమరావతిలో ఏర్పాటు చేసుకున్నారు. సో ఇప్పుడు నేను అడిగిన పెద్దలకి ఒక టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నా, మీ అందరి అనుమతితో. ఇద్దామా? రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కొంచెం టార్గెట్ పెట్టాలి కదా బా, ఆయన కోరికలు అడిగి వెళ్ళిపోతాం కాదు కదా. మీ అనుమతి ఉందా? ఉందా? మీ అందరి అనుమతితో 180 రోజుల్లో 6 నెలల్లో దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు విగ్రహం ఏర్పాటు చేయాలి. తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం మనం తీసుకెళ్దామని ఈ సభాముఖంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నాం. బాధ్యత మీది, బాధ్యత మీది. గురుగారు అడిగింది మీరే కనుక బాధ్యత మీ పైన పెడుతున్నాం. మీ అంట మేము ఉంటాం, మేము నడుస్తాం. మొత్తం సమాజం గర్వపడే విధంగా విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా శెట్టి బల్జ సోదరుల్ని కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జై వెంకటరెడ్డి గారు, జై వెంకటరెడ్డి గారు, జై శెట్టి బల్జ, జై జై శెట్టి బల్జ, జై హింద్.